సార్ ముందుగా పొత్తు ప్రకటించిన తర్వాత, సీట్ల కేటాయింపు తర్వాత మొట్టమొదటిసారిగా అటు తెలుగుదేశం, ఇటు జనసేన అధినేతలు ఒకే వేదిక మీదకి రాబోతా ఉన్నారు. సో తాడేపల్లిగూడెం సభ నేపథ్యంలో. సో ఏంటసల ఈ నేపథ్యం ఏంటి? అసలు ఈ సభను మీద మీ అభిప్రాయం ఏంటి? సభ బ్రహ్మాండంగా జరగబోతుందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయాలను పాటిస్తూ అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకు అనుగుణంగా 99 మంది శాసనసభ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. దాంతో నేటి యువతరంలో కొత్త ఉత్సాహం, ఉన్న పార్టీలో కొత్త ఉత్సాహం పెళ్ళూపుకోవడంతో అత్యంత ఉత్సాహంగా రేపు తాడేపల్లి సభకు పెద్ద ఎత్తున కొన్ని లక్షలాది మంది జనం తరలిరావడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే నేను నూజివీడు కాన్స్టిట్యున్సీ పరిశీలకుడిగా ఉన్నాను, రాష్ట్ర పార్టీ పరిశీలకుడు ఉన్నాను. నిన్నంతా కూడా నూజివీడు కాన్స్టిట్యున్సీలో తిరిగాను. ఎక్కడికక్కడికి అన్ని మండలాల నుంచి కూడా మాకు సెటరాయి కావండి. తర్వాత ముసునూరు మండలం కానీ నూజివీడు మండలం, నూజివీడు టౌన్ నుంచి కూడా పెద్ద ఎత్తున మరి తరలి రావాలని దాదాపు 70 కిలోమీటర్ల దూరం అయినా సరే మన మోటార్ సైకిల్ మీద పోయి మేము సభకు అటెండ్ అవుతాం. తప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వాన్ని మేము బలపరుస్తాం. బ్రహ్మాండంగా రేపు అత్యధిక మెజార్టీతో మరి అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా మరి అభ్యర్థులను గెలిపించడం ద్వారా మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వ సారి ఆయన్ని మరి మనం ఎన్నుకుంటే తప్ప అమరావతి పూర్తి కాదు, పోలవరం పూర్తి కాదు. ఈనాడు ఉన్నటువంటి అరాచకవాద రాజకీయ శక్తులకి మనం సమాధి కట్టాలంటే ప్రజాస్వామ్య వ్యవస్థని మన భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే కోరుకున్నారో మరి స్వాతంత్రం ఉండాలి, వాక్ స్వాతంత్రం ఉండాలా, సామాజిక స్వాతంత్రం ఉండాలా, ఆర్థిక స్వాతంత్రం ఉండాలా, మరి ఆరోగ్యపరమైన లేదా విద్యాపరమైనటువంటి సౌకర్యాల్లో మెరుగు వస్తే తప్ప పేదవాడు ముందుకు పోలేడు, ఆర్థికంగా సమాజంలో గౌరవంగా బ్రతకలేడనేటువంటి ఏదైతే ఉందో అంబేద్కర్ ఆశయాలు సాధించుకోవాలంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని గద్దెనెక్కించడమే మార్గం అనేది ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు ఈ రోజున. అయితే ప్రధానంగా ఈ సభ కన్నా ముందుగా సీట్ల కేటాయింపు మీద ప్రధానంగా చర్చ నడిచింది. సో జనసేనకు సంబంధించి ఏదైతే 24 సీట్లు ఉన్నాయో, సో పవన్ కళ్యాణ్ సీటు కూడా చంద్రబాబే డిక్లేర్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ తన సీట్లను కానీ పార్టీని కానీ చంద్రబాబు నాయుడుకి అమ్మేసుకున్నారన్న విధంగా కూడా వైసీపీ ప్రచారం చేస్తుంది. ఇప్పుడు సీట్ల కేటాయింపు తర్వాత జనసేనలో ఆశావహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెచ్చగొట్టే విధంగా చేస్తున్న వ్యాఖ్యలు వీటిని ఎట్లా చూడాలంటారు? ఇక్కడ ఒకటేనండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఒకటే, ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరగాల. అందుకోసం మనం సమైక్యంగా ముందుకు పోదామనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన మరుక్షణమే రాజమండ్రి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఒక వ్యక్తిగా సమర్థిద్దాం చంద్రబాబు గారిని నాయకత్వాన్ని అనే తప్ప ఆయన ఎక్కడా ఏమీ ఆశించలేదు. అదేవిధంగా ఈ రోజున కూడా వాళ్ళ జనసేన కార్యకర్తలకు కూడా ఒకటే చెప్తున్నారు, మనం సీట్లు తీసుకున్నది ఎన్నన్నది కాదు, ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో మన మీద కూడా దౌర్జన్యం జరిగింది. మన కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నిస్తే కూడా నామినేషన్ వేయించినటువంటి స్థితిని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. కాబట్టి మనం సీట్ల సర్దుబాటులో కొంత మనం తగ్గినప్పటికి కూడా మనకు తప్పకుండా దాదాపుగా మనకి ఇచ్చినటువంటి 3 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. అంటే 40 శాసనసభ సభ్యుల ప్రాతినిధ్యం మనకు దక్కుతుంది ఈ రాష్ట్రంలో. కాబట్టి మనం కలిసి ముందుకు పోదామని ఏదైతే మన పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారో దాన్ని సమర్థిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు త్యాగానికి సిద్ధపడాలి. అదేవిధంగా జనసేన కార్యకర్తలు కానివ్వండి, జనసేన నాయకులు కూడా త్యాగానికి సిద్ధపడ్డప్పుడే ఈ అరాచకవాద శక్తికి మనం ఆట కట్టించగలుగుతాననే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మరి వారికి చెప్పడంతో వాళ్ళందరూ కూడా సర్దుబాటు ఈ రోజున నూతన ఉత్సాహంతో అన్ని సభల్లో మాకు కనపడుతుంది. జనసేన నాయకులు మేము గ్రామాల్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఉత్సాహంగా పాల్గొంటారు తప్ప ఎక్కడా నిరుత్సాహపట్టలేదు. ఎందుకంటే ఇక్కడ మన ముందున్నది ఒకటే మార్గం, జగన్మోహన్ రెడ్డి దింపాలా. దానికోసం ఎందుకైనా మనం సంసిద్ధం అవ్వాలా. ఈ రేపు జరగబోయేది యుద్ధం, ఎన్నికలు కాదు. ఆ యుద్ధంలో గెలుపు అనేది మనం సాధించుకోవాలా. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏదైనా ఉంటుంది, కలిసి ముందుకు పోదాం అనేదే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. దాన్ని జనసేన కార్యకర్తలందరూ కూడా సమర్థిస్తున్నారు. సో ఇప్పుడు విజయాపజయాలు అనేది పక్కన పెడితే ఇప్పుడు ప్రధానంగా మీ నియోజకవర్గమే ఉంది. సో ఇక్కడ పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి పార్టీలోకి రావడం, అతన్ని అక్కడ అభ్యర్థిగా ప్రకటించడం, 10 ఏళ్ల పాటు అక్కడ ఉన్న ముద్రగడ్ని కాదంటాం. సో ఇవి పార్టీ మీద ప్రభావం చూపమంటారా మీ నియోజకవర్గంలో? ఒకటేనండి, పార్టీకి కొన్ని అవసరమైనప్పుడు కొంతమంది నాయకులు చేర్చుకోవడం ద్వారా పార్టీని మనం బలోపేతం చేసుకుంటాం. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏ వ్యక్తినైనా మనం చంద్రబాబు నాయుడు గారు ఆపినప్పుడు రేపు ప్రభుత్వంలో ఇంకా ఎన్నో అవకాశాలు ఉంటాయి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలో ఒక శాసనసభ సభ్యుడు అనేదే ఒక పదవి కాదు. శాసనసభ్యుడు
అయితే తర్వాత ఎమ్మెల్సీ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది, ఎన్నో కార్పొరేషన్లు ఉంటాయి. లేదు జిల్లా రేపు పొద్దున బీసీ అయితే జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పార్టీ నిర్ణయాన్ని కనుక మనం సమర్థించి ఆమోదిస్తే భవిష్యత్తులో ఎన్నో అవకాశాల్లో చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తారు. ఆ రకంగా ఎంతోమందికి ఇచ్చారు అవకాశాలు. కాబట్టి అక్కడ నూజివీడులో పార్థసారథి గారు గెలుపు ఖాయం. దాంట్లో ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ కావాల్సింది ఒకటే, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం మనం ఏం చేయాలా, అది అలాంటి నిర్ణయాన్ని సమర్థించే స్థితిలో ఉన్నారు తప్ప ఇప్పుడు ఒకటే ఇక్కడ జరుగుతుంది అంటే యుద్ధం చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి యుద్ధం జరుగుతుంది. అంటే నూజివీడులో నిలబడేది కూడా చంద్రబాబు నాయుడు గారే, మనం ఓటేస్తుంది చంద్రబాబు నాయుడు గారికే అనే ఉద్దేశంలో కార్యకర్తలు ముందుకు పోతున్నారు తప్ప ఎలాంటి ఆలోచనలు ఎలాంటి విధానాలు అక్కడ ఏమీ లేవు. కాబట్టి తప్పనిసరిగా అక్కడ పార్థసారథి గారు దాదాపుగా 25,000 మెజార్టీతో నూజివీడు నుంచి గెలవబోతున్నారు. దాంట్లో సందేహం ఎవరికి అక్కర్లేదు. సో అలాగే ఇప్పుడు తెలుగుదేశం జనసేన సభ ఏ విధంగా పెడతా ఉందో జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందే సిద్ధం అంటూ కూడా ఎన్నికల శంఖారావం పూరించారు. సో రీసెంట్గానే 2 రోజుల క్రితం అనుకుంటా కుప్పంలో భారీ ఎత్తున అక్కడ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసిన పరిస్థితి, కానీ తెల్లారిపాటుగా గేట్లు ఎత్తేస్తున్నారంటూ కూడా మనం వార్తలు చూస్తూ ఉన్నాం. అక్కడ వాటర్ కూడా ఎక్కడక్కడ కనిపించిన పరిస్థితి. ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాలి? ఒకటేనండి, జగన్మోహన్ రెడ్డి గారు మసిపూసి మారేడుగా చేస్తున్నాడు. ఇప్పుడు వాస్తవంగా గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులు ఏదో సినిమా సెట్టింగ్ వేసి ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్ళిపోయి గేట్లు ఓపెన్ చేసామని చెప్పి మరి సినిమా షూటింగ్ జరిగినట్టుగా 4 కెమెరాలు పెట్టి టీవీల్లో చూపించి మోసం చేస్తే అక్కడ నీళ్లు పారాలి, తెల్లారిపాటికి మళ్ళా పత్రికా విలేకరులు వెళ్తారు, ప్రజలు వెళ్తారు, చూస్తారు. మరి అది నిజం కాదు అబద్ధం అని తెలిసిన తర్వాత ప్రజల్లో నమ్మకాన్ని పోగొట్టుకోవడం అవుతుందే తప్ప అధికారం ఉన్నప్పుడు ఏది చేయగలిగితే ఏది సాధ్యమైతే చేసి చూపించడం ద్వారా మంచి పేరు తెచ్చుకోవాలి తప్ప ఇలా మోసపూరితమైన విధానాలతో సాధించేది ఏముండదండి. మీరు ఒకటిసారి చూడండి, చంద్రబాబు నాయుడు గారి సభలకి జగన్మోహన్ రెడ్డి గారికి సభలకి చాలా వ్యత్యాసం ఉంది. చంద్రబాబు నాయుడు గారి సభలకి స్వచ్ఛందంగా వస్తున్నారు, ఎవరి కాళ్ళు వాళ్ళకున్నది. మరి మోటార్ సైకిల్ కావచ్చు, ఆటో కావచ్చు, కారు కావచ్చు, లేదా అందరూ కలిసి ఒక బస్సు మాట్లాడుకొని స్వచ్ఛందంగా ప్రజలు హాజరవుతుంటే మనం ఎక్కడ చూసినా కూడా బస్సులు ఏర్పాటు చేయమని, అవసరమైతే స్కూల్స్ మోపించి కాలేజీలు మోపించమని మధ్య మనం చూస్తాం. కైకలూరులో జరిగినటువంటి దగ్గర మరి సభకే మరి అనేక బస్సుల్ని ప్రైవేట్ స్కూల్స్ మోపించి బస్సుల్లో జనాన్ని తరలించేశారు, డాక్టర్ గ్రూప్ మహిళల్ని బెదిరించారు, లేదా అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు మీరందరూ హాజరు కావాలని 4 జిల్లాల నుంచి దాదాపుగా 50 కాన్స్టిట్యూన్సీల నుంచి జనాన్ని తరలిస్తే అక్కడ ఏదో జనం కనపడ్డట్టుగా చూపించారు తప్ప స్వచ్ఛందంగా వచ్చింది ఏమైనా ఉందా? ఎవరైనా వచ్చింది ఉందా? లేదే. మరి ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఇలా ఆయన పిలిపిస్తే చాలు రా కదిలిరా అనటంతోనే లక్షలాది మంది తరలి వెళ్తున్నారంటే దానికి చంద్రబాబు సభకి జగన్మోహన్ రెడ్డి సభకి నక్కకి 4 వ్యత్యాసం ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది.